అమ్మా సంధ్య రామ్మ తిందాం గాని. ఏం కూర అత్తమ్మా? బెండకాయ పులుసమ్మా, రా తిందాం. చీ, బెండకాయ నాకొద్దత్తమ్మా. ఎప్పుడు కూరగాయలేంటో. మీరు తినండి, నేను ఏదైనా ఆర్డర్ పెట్టుకుంటానులే. ఎక్కడి నుండి వస్తున్నావమ్మా? షాపింగ్కి వెళ్ళి వస్తున్నాను అత్తమ్మా. మొన్నే కదమ్మా కొనుక్కున్నావు, అయినా బట్టలకి ఎందుకమ్మా అంతంత డబ్బులు పెడుతున్నావు? నా ఇష్టం అత్తమ్మా, నా డబ్బులు. మిమ్మల్ని ఏమన్నా అడుగుతున్నానా? అలా కాదమ్మా, రేపు ఏదైనా కష్టం వస్తే సేవింగ్స్ ఉండాలి కదా. నీకొచ్చే జీతం అంతా ఇలా ఖర్చు పెడితే ఎలా చెప్పు? ఏదైనా కష్టం వస్తే మీరే కదా అత్తమ్మా చూసుకోవాల్సింది. అయినా అంత కష్టం రాకుండా చూసుకోవడానికే కదా అంత కట్నం ఇచ్చింది మా వాళ్ళు. అమ్మా సంధ్య, చెప్పండి మామయ్య. నువ్వేమనుకోనంటే ఒక మాట చెప్తానమ్మా. చెప్పండి మామయ్య. ఇప్పుడు నువ్వు మెయింటైన్ చేస్తున్న లైఫ్ స్టైల్ శాశ్వతం కాదమ్మా. అలా అని చెప్పి ఇప్పుడు ఉన్నట్టు ఉండకు, పద్ధతి మార్చుకో అని మాత్రం చెప్పను. కష్టం అనేది ఎప్పుడు ఏ సైడ్ నుంచి వస్తుందో చెప్పలేవమ్మా. అది నీకైనా మన కుటుంబానికైనా. నువ్వు తెచ్చిన కట్నం ఎక్కడికి పోలేదమ్మా.